यो ब्रह्माणं विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेचाहुः सन्तो धरणिधरराजन्यतनये तदुन्मेषाज्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः। శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇంత దూరం రాగలుగుతాం. వారి కృప వలన, ఆ పరమేశ్వరి పరమాత్మ కృప వలన 92 శ్లోకాలను అధిగమించి అద్వైత పరంగా అధ్యయనం చేసుకొని 93వ శ్లోకంలోకి వచ్చాం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం ఏకాగ్రంగా వినండి. అద్వైత బోధన అత్యద్భుతంగా ఆవిష్కరించారు ఈ శ్లోకంలో. అన్ని శ్లోకాలు అలాగే ఉన్నాయి, ఇది ఇంకా అద్భుతంగా ఉంది. స్థూలమైన భావమును పూర్తిగా చూడవద్దు. అరాళాకేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభాచిత్తే దృషదుపలశోభాకుచతటే భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే జగత్రాతుం శంభోః జయతి కరుణా కాచిదరుణా. తప్పు ఎటిగ్గా ఉందో చెప్పలేం, అట్ ద సేమ్ టైం అంత లోతుగా ఉంది. అరాళాకేశేషు ఎక్కడెక్కడ విచ్చుకుంటున్నామో కామాలు పెట్టి చదువుకోవాలి. అరాళాకేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభాచిత్తే దృషదుపలశోభాకుచతటే భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే జగత్రాతుం శంభోః జయతి కరుణా కాచిదరుణా. ఒక దివ్య స్వరూపం, దేవి రూపాన్ని అత్యంత అద్భుతంగా సాకారంగా కళ్ళకు కట్టినట్లుగా వర్ణిస్తున్నటువంటి ఈ శ్లోకంలో స్వామివారు ఆచార్యులు అత్యంత అద్భుతమైనటువంటి రహస్యాన్ని గోప్యంగా మన కోసం అందించారు. పద ఛేదం, పద విభజన ఇలా ఉంటుంది. అరాళ కేశేషు ప్రకృతి సరళ మందహసితే శిరీష ఆభా శిరీషాభా చిత్తే దృషదుపల శోభా కుచతటే భృశం తన్వీ మధ్యే పృథుః ఉరసిజ ఆరోహ ఉరసిజారోహ విషయే పృథురురసిజారోహ విషయే జగత్రాతుం శంభోః జయతి శంభోర్జయతి కరుణా కాచిత్ అరుణా కాచిదరుణా. జగత్రాతుం శంభోః
జయతి కరుణ కాచిదరుణ. అదే గుండెకాయ ఆఖరి లైనే. జగత్రాతం శంభో కరుణా జయతి. జగత్తుని రక్షించడానికి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క కరుణకు జయము జయము. జగత్రాతం శంభో కరుణ జయతి. జయము జయము కలుగుగాక. దేనికి జయము కలుగుగాక? కరుణా జయతి. ఆయన కరుణకు జయం. ఎవరి కరుణాది? శంభో కరుణ జయతి. శంభుని యొక్క కరుణకు జయము. శంభుడంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క కరుణకు జయము జయము. ఎందుకు ఆయనకి ఎంత కరుణ? జగత్రాతం, జగత్తును రక్షించు. త్రాత అంటే తాత. తాత అంటే రక్షించేవాడు, తండ్రి. సంస్కృతంలో త్రాత అంటే రక్షించేవాడు. జగత్ త్రాతం, జగత్తును రక్షించుట కొరకు, అంటే విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద వరల్డ్స్ యూనివర్స్. తుమన్ ప్రత్యయం. జగత్రాతం శంభో కరుణా జయతి. అంతే, మొత్తం వాక్యం అంతా అదొక్కటే శ్లోకం. శంభుని కరుణ ప్రపంచమును రక్షించుచున్నది, రక్షించునుగాక. అటువంటి కరుణకు జయము జయము. మిగతాదంతా ఏంటి? తత్, ఆ కరుణ కాచిదరుణ, కొంచెం ఉదయించింది. ఆ కరుణ కాచిత్, కొంచెము, అరుణ, అరుణోదయం. ఒరిజినల్గా అది ఎలాంటిది? ప్రకృతి సరళ మందహసితే కరుణ. ప్రకృతిగా స్వభావంగా సరళంగా నిర్విశేషంగా నిర్వికార చైతన్యంగా నున్నటువంటి ఆ కరుణ మందహసితే. మందహాసం అంటే ఏమి ఉందా లేదా నవ్వు అన్నట్టుంది. చూసేవాళ్ళకు ఉన్నది, చూడని వాళ్ళకి లేదు. తెలుసుకుంటే ఉంది, తెలుసుకోకపోతే లేదు. అటువంటి మందహసితము, సరళమైనటువంటి ఆ స్వభావ సిద్ధమైనటువంటి ఆ కరుణ కాచిత్ అరుణ, కొంచెము అరుణమును వహించింది, కొంచెం షోప్ అయింది, కొంచెం వ్యక్తమైంది. ఎందుకు వ్యక్తమైంది? జగత్రాతం శంభో కరుణా జయతి. ఈ జగత్తును రక్షించడానికే ఈ జగత్తు వ్యక్తమైంది. వ్యక్తమైన జగత్తును రక్షించడం. రక్షించడం అంటే ఏమిటి? సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నేను పాపాలన్నీ పోగొట్టేస్తాను, నువ్వు హాయిగా నా కాళ్ళు పట్టుకు. అది కాదు కదా. జగత్రాతం అంటే ఆయన్ని తెలియజేయడమే రక్షణ, వేరే ఉంటుంది. ఆ పరబ్రహ్మము తెలుసుకోవడమే రక్షణ, ఆశ్రయము, ప్రొటెక్షన్. శరణన్నా, ఆశ్రయమన్నా, ప్రొటెక్షన్ అన్నా, త్రాతుమన్నా అదే అర్థం. అది ఎలా ఉందిటది? సరళా కరుణ ప్రకృతి అంటే స్వభావ సిద్ధంగా సరళమైనటువంటి ఆ కరుణ కేశేషు అరళా, వంకర వంకర జుత్తులుగా కనబడుతుంది. అంటే మాయగా ఉన్నది. ఫస్ట్ స్టెప్ ఏమిటి? కేశము అంధకారము, నలుపు, నలుపు అంటే అజ్ఞానము, అజ్ఞానం అంటే మాయ, అవిద్య, అరళ, వంకరలు. మాయ స్ట్రైట్గా ఉండదు, మాయ వంకర వంకరగా ఉంటుంది. కేశేషు అరళ, వంకర వంకరగా ఉన్నటువంటి అవ్యక్తమైన మాయ. చిత్తే శిరీషాభ, మనసు శిరీష కుసుమమునందున్నంత సుకుమారంగా ఉంటే ఈ ప్రకృతి సరళ కరుణావే కేశేషు అరళ అని తెలుస్తుంది. కుచతటే దృషదు ఫలశోభ. కుచతటే అంటే ఈ చెస్ట్ భాగం, తటే అంటే తటం అంటే భాగం, కుచతటే అంటే ఈ చెస్ట్ భాగం, వక్ష భాగమునందు దృషద్ ఉపల శోభ. ఉపలం అంటే రాయి, దృషద్ అంటే సన్నికల్లు. సన్నికల్లు యొక్క రాయి అంత కఠినంగా ఉంది మనసు. అటువంటి మనసు శిరీషాభా చిత్తే కావాలి. కఠినమైనటువంటి స్థూలమైనటువంటి గ్రాస్ ఆబ్జెక్ట్స్లో ఎన్గ్రాస్ అయి ఉన్నటువంటి అనాత్మభావంలో చొచ్చుకుని పోయి ఉన్నటువంటి ఈ మనసు, లౌకికపరమైనటువంటి మనసు విశుద్ధ సత్వం కావాలి. అది శిరీషాభ. అది ఎప్పుడు జరుగుతుంది? భృశం తన్వి మధ్యే, మధ్యే భృశం తన్వి, మధ్యే హృదయ భాగంలో తన్వి భృశం. అతి స్లెండర్గా ఉంది. తన్వి అంటే ఉందా లేదా అన్నట్టు. మధ్య అంటే నడుము, నడుమర్థం మనం తీసుకురాము. భృశం మిక్కిలిగా సూక్ష్మంగా ఆలోచించాడు ఆయన. ఏమిటి? హృదయంలో అత్యంత సూక్ష్మంగా ఆలోచిస్తే కుచతటే దృషద ఫల శోభ అయినటువంటి కఠినమైనటువంటి మనసు
లౌకికపరమైన మనసు శిరీషాభ చిత్తే. శిరీష పుష్పం అంటే మృదువైనటువంటి మెత్తని అతి సుతారమైనటువంటి విశదమైనటువంటి విశుద్ధ సత్వమైనది. అప్పుడేమైంది? ఉరసిజ ఆరోహ విషయే. ఉరసిజ, ఉరసి అంటే మళ్ళీ ఉరభాగం, దాని తలుక జ, పుట్టినటువంటి మనసులో పుట్టినటువంటి అటువంటి తత్వము ఆరోహమైనది అంటే ఉదయించింది, వృద్ధి చెందింది. అప్పుడు వృద్ధి చెందితే ఏమిటైంది? ఆరోహ విషయంలో పృథు సంతి, బాగా వ్యాపించింది. సర్వవ్యాపకమే ఈ చైతన్యం అని తెలిసింది. ఆ సర్వవ్యాపక చైతన్యము ఆ సృష్టిలో ఈ విధముగా భక్ సాధకుల యందు కనికారం ఉంచి కఠినమైన వాళ్ళ మనస్సులలో ఉంటూ వాటిని విశుద్ధ సత్వంగా మార్చి చిత్త వైశాల్యాన్ని కలిగించి ఆ కరుణావే సరళయే ఈ కేశేషు అరళ అని తెలుసుకునేటట్టు చేయడమే శంభుని యొక్క కరుణ. అదే జగత్తును రక్షిస్తుంది. ఓకే. అరాలైః స్వభావ్యాదలికలభస శ్రీభిరలకైః. 45వ శ్లోకంలో స్వభావ్యాత్, స్వభావముగానే వంకరలు తిరిగినున్నటువంటి నీ ముంగురులు అంటూ అరాళ శబ్దాన్ని అక్కడ కూడా వాడారు. అరాళాకేశేషు ఇక్కడ అన్నారు. అరాళై స్వభావ్యాదలికలభస శ్రీభిల అలకై పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజిల్కరుచిరే సుగంధం మాద్యంతి స్మరదహన చక్షుర్మధురిహ. చదువుకున్నాం. సమగ్ర అద్వైత ఉపోద్ఘాతం. శ్లోకంలో శంకరాచార్యుల వారు ఒక సాకార సగుణ తల్లిని వర్ణిస్తున్నట్టుగా ఉన్నా దాన్ని ఒక ఉపాయంగా తీసుకొని, ఒక సాధనగా తీసుకొని, మెటఫారికల్గా ఒక లోతైన ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తున్నారు. ఈ శ్లోకం ప్రధానంగా 3 తత్వాలను చెప్తుంది. అరాళాకేశేషు, మాయ యొక్క సంక్లిష్టత. అరాళము, వంకరలు, చిక్కులు. మాయ అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు. ఆ మాయ యొక్క సంక్లిష్టత. రెండవది ఏమిటి? శుద్ధ చైతన్య స్వరూప సరళత్వం. అదెలా తెలిసింది? మందహసితే ప్రకృతి సరళా, ప్రకృతి సరళా మందహసితే. కాచిదరుణ శంభో కరుణా అనేది కరుణారూప జ్ఞానోదయం. మాయా సంక్లిష్టత, శుద్ధ చైతన్యము, కరుణారూప జ్ఞానోదయమే ఈ మాయను దాటినటువంటి మాయని తెలుసుకున్నటువంటి తత్వం ఏదంతో అదే సరళత్వము, శుద్ధ చైతన్య రూపం. ఈ శ్లోకంలో చరమ భాగము, చరమ అంటే ఆఖరిని కాదు, అల్టిమేట్ భాగం ఏమిటి? జగత్రాతుం శంభో కరుణా. జగత్రాతుం శంభో కరుణ. శంభుని యొక్క కరుణ. ఆ కరుణ ఏదైతే ఉందో ఆ కరుణ జగత్తును త్రాతుం, రక్షించుట కొరకు. అద్వైతంలో జగత్రాణం అంటే శరీర రక్షణము, మిలిటరీ ఫోర్స్ ఇండియాని రక్షించింది, లేకపోతే పోలీసులు ఎవరినో రక్షించారు, లేకపోతే మన శరీర రక్షణకు ఇవన్నీ వేసుకున్నాము, అది కాదు. రక్షణ అంటే అవిద్య నివృత్తియే రక్షణ. ఇది మనం ధ్యానంలో రోజు చూస్తూనే ఉన్నాం. అంటే బ్రహ్మజ్ఞానం అవిద్యను తొలగించి సంసారాన్ని తొలగిస్తుంది. అదే రక్షణ. అదే అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇదే నాకు రక్షణ ఇస్తున్నాను అనడం కూడా అది. ఓకే. 3 పాయింట్లు పట్టుకోవాలి. మాయ యొక్క సంక్లిష్టత, శుద్ధ చైతన్య స్వరూపము యొక్క సరళత్వము. అరళమైన మాయ, సరళమైన శుద్ధ చైతన్యము. అరళము అంటే వంకర, కుటిలము, వంకర టింకర. సరళము అంటే స్ట్రైట్. సరళ రేఖ, వక్రరేఖ అంటున్నారు కదా, ఆ వక్రమే అరళము. అరళం అంటే మాయ. కేశేషు అరాళ. అరాళ అంటే వంకర, సంక్లిష్టమైనటువంటి కేశాలు. దాంతో ఒకటి చిక్కు పడిపోయినటువంటి ముడులు. మాయోపాధికి సంకేతం. అరాళ కేశే. స్ట్రైట్గా ఉన్న జుట్టు చిక్కు పడదు. ఎప్పుడైతే అది అరాళంగా ఉందో అది చిక్కు పడిపోదు.
ఇది మాయా స్వభావాన్ని సూచిస్తుంది. అవిద్య, అజ్ఞానము, వంకరత్వం. అవిద్య అంటే ఏమిటి? స్ట్రైట్ ఫార్వర్డ్ లుక్ కాదు. చూడవలసిన దాన్ని మానేసి అసలు తెలుసుకోకుండా వేరేదో అనుకోవడం. మాయాంతు ప్రకృతం విద్యాన్, మాయనంతు మహేశ్వరం. మాయను ప్రకృతిగా తెలుసుకో అంటోంది కదా. మాయా అంటే అవ్యక్తం, సూటిగా తెలియదు. అవ్యక్తం ఎలా తెలుస్తుంది? సూటిగా ఉండదు. అది ఇండైరెక్ట్గా, వక్రంగా, కార్యకారణ రూపంగా పనిచేస్తుంది. కారణకార్య సంక్లిష్ట జాలము, జాలం అంటే వల, కార్యకారణ సంక్లిష్ట జాలాన్ని నిర్మిస్తుంది. అందుకే ప్రపంచంలో ఏది సూటిగా ఉండదు, ఇన్క్లూడింగ్ మన స్వభావం కూడా. ఎందుకు అలా ఉండదు? అది మాయా కార్యం, అది వక్రంగా ఉండడం దాని స్వభావం. అరాళాకేశేషు, స్వభావ సిద్ధంగా అరాళంగానే ఉంటుంది. అద్వైత సందేశం ఏమిటి? ప్రపంచంలో ఉన్నటువంటి ఈ అరాళమైన సంక్లిష్టతను అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయకయ్యా. సృష్టి ఎలా పుట్టింది, ఎవరు గొప్ప ఎవరు తక్కువ, ఇంద్రుడు గారు పెద్దవారా, ఎంత అంటే విరాట కాదా అనే తలకాయ నొప్పి కాదయ్యా. నీకు కావాల్సింది అది, నీ లక్ష్యం కాదు. దాన్ని తెలుసుకుని దాన్ని అధ్యాపం చేసి ఇక్కడికి వస్తావు. దాని ఆధార చైతన్యం ఏమిటి? అంతః దర్శనం. అంతః అంటే ఏమిటి? ఆధారం. అంతః అనే పదానికి వేరే అర్థం తేకూడదు. ఏదైతే ఆధారమో, ఆయతనమో, పట్టుకొమ్మయో, సబ్స్ట్రేటమో అది అంతం. అంతః దాన్ని దర్శించడమే లక్ష్యం. ప్రపంచం యొక్క సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎప్పటికీ అర్థమవుతుంది. ఎందుకు? అది అనాది. అంచేత దాని సంక్లిష్టత కోసం ప్రయత్నం చేయకూడదు. దాంట్లో ఉన్నటువంటి రాగద్వేషాలకు పక్కకొచ్చి దానిలో ఉన్న ఆధార చైతన్యం ఏమిటి? ఈ సంక్లిష్టత నిజం కాదు, ఈ సంక్లిష్టత ఓన్లీ కుటిలము. కుటిలంగా కనబడినటువంటి ఈ ప్రపంచంలో సరళత అయినది ఏమిటి? కుటిలతలో సరళత, అరాళంలో సరళం చూడడం, కుటిలతలో సరళత చూడడం. మాయాకార్యముల వక్రతను అరాలా అని తెలుసుకోవడమే మాయను దాటడం. ఇవన్నీ వంకరగా ఉన్నాయి, ఈ వంకర టింకర ఆలోచనలు సరైనవి కావు, సరైనటువంటి ఆచరణ స్వరూప జ్ఞానము అంటూ తెలుసుకోవడం. అది స్వరూపం తెలియకుండా ఏం చేసింది? ఈ అరాళమైనటువంటి మాయ మూలా విద్య స్వరూప జ్ఞానం లేకుండా చేసింది. కేశములు అనేటటువంటి పదము ఇక్కడ జుత్తు అని చూపించిన, కేశములు అనేవి చీకటికి నలుపుకి సంకేతము. అంటే ఆ విద్య లేక మాయకు సంకేతం. అరాలా వక్రత, వక్రత మాయా వక్రత. వక్రముగా అంటే చిక్కు చిక్కుగా, ముడులు ముడులతో పడిపోయింది. ఏమిటా ముడులు? ఈ ముడులే చిజ్జడ గ్రంథులు. చిత్తుని జడంతో కన్ఫ్యూజ్ అయిపోవడం, జడమే చిత్తు అనుకోవడం, అన్యోన్యాధ్యాస. ఈ అన్యోన్యాధ్యాసే చిజ్జడ గ్రంథి. ఈ చిజ్జడ గ్రంథియే చిక్కుముడి. ఇదే అరాళ కేశేషు. అయిపోయిందా ఓ పదం? నెక్స్ట్, మందహసితే ప్రకృతి సరళ. ప్రకృతి సరళ మందహసితే అని ఉంది. దాన్ని తిరిగి మనం మందహసితే ప్రకృతి సరళ. మందహసితే మందహాసమునందు, ప్రకృతి సరళ స్వభావముగా, నైజంగా, సహజ సిద్ధంగా సరళంగా ఉంది. మృదువైనటువంటి ప్రకాశం. మందహాసం అంటే ఏమిటి? మృదువైనటువంటి ప్రకాశానికి రూపకం. బ్రహ్మస్వరూపాన్ని సూచిస్తుంది. అరాళాకేశేషు అనేది మాయను సూచిస్తే, మందహసితే ప్రకృతి సరళ అన్నది దాన్ని లక్షిస్తోంది. దేనిని? స్వరూప బ్రహ్మని. సహజ సిద్ధంగా, మృదువుగా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నదాన్ని. బ్రహ్మస్వరూప చైతన్యం ప్రయత్నంతో ఉత్పన్నం కాదు కదా. అది కృత్రిమము, కుటిలము కాదు కదా. అది సహజ సిద్ధము కదా. అందుకే ప్రకృతి సరళ అన్నారు. అది సహజ స్వయం ప్రకాశము. ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఆత్మ స్వయం జ్యోతి అన్నారు. చిత్ ప్రకాశము, చైతన్యం స్వయంగా ప్రకాశిస్తుంది. అందులోనే అన్ని వక్రతలు ప్రకాశిస్తాయి. బుద్ధివృత్తులన్నీ ప్రకాశింపజేయబడతాయి. సకల అరళములు ఆ సరళములోనివే. ప్రతిబోధ విదితం మతం. ఉపాధి అనే అడ్డంకి లేకపోతే సూర్యప్రకాశం స్ట్రైట్గా వెళుతుందా, ఇలా వంకర టెంకరగా వెళ్తుందా? సూర్యకాంత్ అలా వెళ్తుంది. ఉపాధి ఏదైనా పెడితే దాని మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది. ఉపాధి ఏది లేదనుకోండి, స్ట్రైట్గా రుజువుగా వెళ్ళిపోతుంది.
అంటే శుద్ధ చైతన్యము రుజుత్వమే. ఈ వక్రత్వము ఉపాధులు అనేటటువంటివి కల్పించడం వలన డిస్టార్షన్, అంటే రజోగుణము వలన రకరకాలుగా ప్రొజెక్ట్ అయిపోతుంది, ఇటు అటు ప్రొజెక్ట్. తమో గుణము వలన ఆచ్ఛాదనము, రజోగుణము వలన వక్రత్వము. రుజుత్వంలో ఉన్నటువంటి కాంతి తెలియలేదు, సరళమైన ప్రకృతి సరళమైనటువంటి మందహాసము పరబ్రహ్మ తెలియరాలేదు. అది ఉపాధి ధర్మము వలన ఒకటి అగ్రహణము, అరుజుత్వాన్ని తెలుసుకోలేదు. రెండు అన్యథాగ్రహణము, వక్రీభవనం చెంది రిఫ్లెక్ట్ అయ్యి ఇటు అటు వక్రంగా వెళ్ళిపోయింది. అదే అరాళ కేశి మంద అంట. మందహాసము, మంద అంటే నాట్ కాన్స్పిక్యువస్, తెలిసి తెలియనట్టి, ఉందా లేదా అన్నట్టు. ఎవరైనా బ్రహ్మము ఉన్నదా అంటే నాకు కనబడలేదండి, ఉన్నట్లేదు ఏదో అంటుంటారు ఆయన. ఓకే, సాయంత్రం 4:30 అయ్యేసరికల్లా బ్రహ్మం బ్రహ్మం ఆత్మ ఆత్మ అంటూ ఉంటారు వాళ్ళు. కానీ నాకు తెలియలేదు. తెలిసిన వాళ్ళకు చెప్పనే అక్కర్లేదు, ఎప్పుడూ తెలుస్తుంది. అంటే ఆ ఉందా లేదా తెలిసిన వారికి. అందుకే అన్నమాచార్య ఒక బ్యూటిఫుల్ కీర్తన రాశారు. తెలిసిన వారికి అతడే అంటూ, తెలిసిన వారికి అతడే పరబ్రహ్మ. బ్రహ్మస్వరూపము ఎటువంటి ప్రయత్నము లేకుండానే ప్రకాశిస్తుంది. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక. అటువంటిది బ్రహ్మస్వరూపం. దేని ఎందైతే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్తు, అగ్ని కూడా ప్రకాశిస్తున్నాయో, ఏదైతే వీటన్నిటికీ ప్రకాశము, అదే ఆత్మజ్ఞానము. ఆకాశవల్లేపవిదూరగోహం ఆదిత్యవద్భాస్య విలక్షణోహం అంబోధివత్పారవివర్జితోహం ఆహార్యవత్ నిత్య వినిశ్చలోహం. ఎప్పుడు ప్రయత్నం లేకుండా ఉండే స్వయం ప్రకాశ చైతన్యము ఉపాధి ధర్మముల వలన వక్రంగా మాయ కార్యం వలన కనిపిస్తుంది. అక్షరం పరం బ్రహ్మ, అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మం ఉచ్యతే. 8:3 శ్లోకం, గీత శ్లోకం. స్వభావము అధ్యాత్మము. అధ్యాత్మం అంటే శరీరంలో ఉండే చైతన్యము. పరమం స్వభావ అధ్యాత్మముచ్యతే. శరీరంలో ఉన్న చైతన్యమే ఆ అక్షరం బ్రహ్మ, పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే. ఈ కనపడుతున్నటువంటి హిరణ్యగర్భ బ్రహ్మ అక్షర బ్రహ్మ. పరబ్రహ్మ ఎవరు? స్వభావ అధ్యాత్మముచ్యతే. శరీరస్థమన్న చైతన్యమే పరబ్రహ్మ. ఓకే, అక్షరం బ్రహ్మ అంటే సంభూతి, పరమం స్వభావ అధ్యాత్మముచ్యతే అంటే పరబ్రహ్మ. ఓకే, చిత్తే శిరీషాభా, శిరీషాభా చిత్తే. చిత్తమునందు శిరీష కుసుమము వంటి మెత్తదనం. శిరీష పుష్పము, దిరిశన పువ్వు అంటారు తెలుగులో. దిరిశన పువ్వు అత్యంత మృదువైనటువంటిది. ఇది సూచించేది శుద్ధ చిత్తాన్ని సూచిస్తుంది. అంటే ఎంతో మృదువైన చిత్తము, సూక్ష్మమైనటువంటి బుద్ధి, ఎంతో విశుద్ధమైనటువంటి తత్వమే ఆత్మను తెలుసుకోగలుగుతుంది. ఆత్మ తానని తెలుసుకోగలుగుతుంది. దృశ్యతే తు అగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. సూక్ష్మయా సూక్ష్మదర్శిమి. సూక్ష్మయా బుద్ధ్యా, సూక్ష్మ బుద్ధితోనే, అగ్రియయా ఏకాగ్రమైనటువంటి బుద్ధితో, సూక్ష్మదర్శిభి శుద్ధ చిత్తం కలిగిన వాళ్ళు, దృశ్యతేతు చూడగలుగుతున్నారు, చూచారు. కఠోపనిషత్తు 1:3-12. సత్యాన్ని గ్రహించేది సూక్ష్మతత్వమే, సూక్ష్మ చిత్రం మాత్రం. అది ఎలా ఏర్పడుతుంది? జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వం తతస్తుతం నిష్కలం ధ్యాయమానః. శాస్త్రగురూపదేశము వలన సంస్కరించబడినటువంటి మనస్సే విశుద్ధ సత్వం. మనసైవేదవాప్తం, ఆమె మనసైవ ఇదమాప్తవ్యం. ఆ మనసుతోనే పొందాలి. ఎటువంటి మనసు? విశుద్ధ సత్వం, శుద్ధ సచ్చిత్తం, శిరీష పుష్పం వంటిది. బ్రహ్మజ్ఞానం స్థిరపడే మనసు అత్యంత సున్నితంగా, సూక్ష్మంగా ఉండాలి. సందేశం
స్థూల మనసు అవిద్యకు నిలయము, సూక్ష్మమైనటువంటి ఆలోచన జ్ఞానయోగ్యము, చిత్తశుద్ధిని పొందినటువంటి స్థితి జ్ఞానయోగ్యత ప్రాప్తి. నిష్కామ కర్మయోగాన్ని ఆచరించుకో, ఉపాసన కూడా చక్కగా చేసుకో, రెండు సముచ్చయంతో జ్ఞానయోగ్యత ప్రాప్తిని పొందు. అప్పుడు నీ హృదయ కుసుమము శిరీష పుష్పము వలె సిరి చిత్తే శిరీషాభ అవుతుంది. బ్రహ్మనిష్టకు కావలసినటువంటి సున్నితమైన అంతఃకరణాన్ని డెవలప్ చేసుకో. కానీ అంతఃకరణాన్ని విశుద్ధ సత్వంగా మార్చుకోవడం అంత సులభం కాదు. ఎందుకు? అంతఃకరణం అవిద్యాచ్ఛాదితం, అవిద్యతో కప్పబడి ఉంది, కఠినంగా ఉంటుంది. కఠినంగా ఉందంటే స్థూలంగా ఉంటుంది. స్థూలంగా అంటే లౌకికంగా ఆలోచిస్తుంది, రాగద్వేషాలకు ద్వంద్వాలకు నిలయమై ఉంటుంది. ఎప్పుడైతే రాగద్వేష నిలయమైనటువంటి కఠినంగా ఉన్నటువంటి మనస్సు నిష్కామ కర్మయోగము ఉపాసనను చేసి జ్ఞానయోగత ప్రాప్తిని పొందిందో, అప్పుడు శాస్త్ర గురూపదేశముల చేత సంస్కరించబడితే శిరీష కుసుమ కోమలం అవుతుంది. లేకపోతే బండరాయి. ఎన్నాళ్ళకి అది బండరాయి. ఎందుకు? ఎన్నడో విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ. ఎన్నాడు ఎప్పుడు ఈ బండరాయి కరుగుతుందో, ఎప్పుడు శిరీష కుసుమం అవుతుందో, ఎప్పుడు విశుద్ధ సత్వం అవుతుందో అని సాధనలు చేస్తూనే ఉండాలి. అటు నిష్కామ కర్మయోగము, ఉపాసన సముచ్చయము, శ్రవణమనన నిధిధ్యాసలు, గురు శుశ్రూష, శాస్త్ర ఉపదేశాలను పట్టుకుంటే మెత్తబడుతుంది. మెత్తబడి శిరీష కుసుమంలో అవుతుంది. అంతవరకు, అది మెత్తబడనంత వరకు, శిరీష కుసుమ కోమలము కానంత వరకు బండరాయిగా ఉంటుంది. తద్వజీవత్వం బ్రహ్మణి తద్వజీవత్వం యద్వత్ ముకురే ప్రతిబింబత్వం స్థాణౌ యద్వత్ నరరూపత్వం శుక్తౌ యద్వత్ రజతమయత్వం రజౌ యద్వత్ ఫణిదేహత్వం తద్వజీవత్వం. ఎలా ఉంది మనసు ఇప్పుడు? మనందరి మనసును దృషదోపలంలా ఉంది. దృషత్ అంటే సన్నికల్లు, ఉపలం అంటే రాయి. సన్నికల్లు రాయి ఎలా ఉంటుందో అలా ఉంది హృదయం. కుచతటే అంటే ఇక ఈ భాగం, చెస్ట్ భాగం. చెస్ట్ భాగము అంటే హృదయము సన్నికల్లు రాయిలా ఉంది, గుండె బండరాయిలా ఉంది. దాని పేరే దృషదోపలం. అక్కడ చైతన్యం ప్రకాశించదు. బండరాతి మీద సూర్యకాంతి కొట్టండి, ఏదైనా రిఫ్లెక్షన్ వస్తుందా? రాదు. బండరాతి లాంటి మనస్సు మీద చైతన్యం గురించి చెప్దామన్నా, చైతన్యాన్ని తెలుసుకోరా అని ఎవడైనా ఒకవేళ చెప్పి భగవద్గీత 18వ అధ్యాయంలో 66, 65 జాగ్రత్తగా వినంటే వాడు రాడు అధ్యానానికి. ఎందుకు రాడు? వాడు గుండె బండ. ఇది ఒక విరుద్ధమైనటువంటి భావాన్ని చూపిస్తుంది. అర్థమేమిటి? మనసు అవిద్యాచ్ఛాదితమై ఉంటే బండరాయి. బండరాయి లాంటి కఠినత్వం దృశ్యదుపలం. జ్ఞానంలో ప్రకాశిస్తే అది ప్రకాశానికి ఆధారం. రెండు మనస్సే. సేమ్ మనస్సులో బండరాయిలా ఉంటూ దృశ్యదుపలంలా ఉంటూ చైతన్యాన్ని ప్రతిబింబించకుండా, చైతన్యాన్ని తెలుసుకోలేకుండా అవిద్యలో పుట్టి పెరిగి అలాగే నశించి కృషిస్తూ ఉంటుంది. అదే మనస్సు శిరీష కుసుమ కోమలం అవుతుంది. ఎందుకు? సంస్కరించబడిన మనస్సు కర్మయోగం చేశాడు, ఉపాసనలు చేసుకున్నాడు, శ్రవణ మననాదులు చేశాడు, గురు శుశ్రూష చేశాడు, శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు, శాస్త్రాన్ని లోతుగా తెలుసుకున్నాడు. విశుద్ధ సత్వమైనది చైతన్యం. చక్కగా నేను చైతన్యం తెలుస్తుంది. దాన్నే మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ శుద్ధమేవ చ. అశుద్ధం బండరాయి, శుద్ధం శిరీష కుసుమం, అశుద్ధం దృషదుపలం, శుద్ధం శిరీషాపం. ఇదే అంతఃకరణ పరివర్తన ప్రక్రియ.
హౌ టు టర్న్ ఏ స్టోన్ లైక్ మైండ్ ఆర్ హార్ట్ అంతఃకరణ ఇంటూ ఏ స్మూత్ ఫ్లవర్ లేక్ విశుద్ధ మనస్సు. దీనినే పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్. యు హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ది దేహభావ టు ద ఆత్మభావ. రాయి కరిగి మెత్తబడి శిరీష కుసుమ సదృశ్యం కావాలి. అదే సాధన. కుచెతటే అనేటటువంటి పదానికి లౌకికమైన శరీర అవయవం అనే అర్థమే మనకి వద్దు. హృదయ స్థానము అంటే సరిపడుతుంది. కుచెతటే అంటే హృదయ స్థానము అంటే సరిపడుతుంది. అవిద్య కారణంగా మనసులో కాఠిన్యం ఉంటుంది. మరి ఎలా పోతుందా కాఠిన్యం? విద్యయా అమృతం వస్తుంది. విద్య చేత, ఉపాసన చేత, లేకపోతే ఇంకొక అర్థంలో జ్ఞానం చేత అమృతం వస్తుంది. ఈశావాస్యం కాంటెక్స్ట్లో చూస్తే విద్య అంటే ఉపాసన చేత, మాండోక్యోపనిషత్తు కారిక కాంటెక్స్ట్లో చూస్తే విద్య అంటే జ్ఞానం చేత అమృతం వస్తుంది. భృశం తన్వీ మధ్యే, మధ్యే హృదయ మధ్యస్థంలో తన్వి వెరీ స్లెండర్. భృశం మిక్కిలి, తన్వి అంటే స్లెండర్, భృశం తన్వి అంటే మిక్కిలి స్లెండర్, మిగుల కృషించినటువంటిది అంటే అతి సూక్ష్మమైనటువంటిది. ఎంత సూక్ష్మంగా ఉండాలి అంటే ఉపనిషత్తు చెప్తుంది, ఒక తామర పూలోనున్నటువంటి కేసరాన్ని తీసుకుని ఆ కేసరంలో ఉన్నటువంటి ఒక ఈనెను తీసుకొని దాని తాలూకా టిప్పు తీసుకొని ఆ టిప్పుని 1000 భాగాలుగా విభజిస్తే అది ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉండాలి అంటారు. నిధిధ్యాసనలో ఆ ఏకాగ్రమైన చిత్తము అలవడుతుంది. యోగ శాస్త్రం వాళ్ళని అడిగామనుకోండి, ఇది సుషుమ్నా నాడి అండి, చైతన్యానికి కేంద్రం అండి, ఇదేనండి భృశం తన్వి మధ్య అంటే చైతన్య కేంద్రము. చైతన్య కేంద్రం అంటే సుషుమ్నా నాడి అని పేరు వాళ్ళు చెప్పినా చైతన్య కేంద్రము, చైతన్యం ఎక్కడుంది? చైతన్యానికి కేంద్రం ఏమిటి? పరిధి లేనటువంటి దానికి కేంద్రం ఏమిటి? దానికి పరిధి లేదుగా. దేనికైనా సర్కంఫరెన్స్ ఉంటే ఇది కేంద్రం అంటాము. సర్కంఫరెన్సే లేనటువంటి చైతన్యము సర్వగతమైన చైతన్యం అని తెలుసుకోవడమే ఏకాగ్రమైన చిత్తము. జ్ఞానం స్థిరపడేది ఎక్కడ? సూక్ష్మమైనటువంటి ధ్యానంలో. భృశం తన్వి, భృశం అంటే మిగుల అనర్థం, తన్వి అంటే కృషించినది. మధ్యే భృశం తన్వి, ఇన్ ద ఇన్నర్ క్వార్టర్స్ చాలా సూక్ష్మమైనటువంటి ఏకాగ్రమైనటువంటి చిత్తం. అరాళాకేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభా చిత్తే కుచతటే ఉపలం భృశం తన్వీ మధ్యే. అంతవరకు పదాలను తెలుసుకున్నాం. అవిద్యతో కాఠిన్యమైనటువంటి మనస్సు పరివర్తన చెందడాన్నే దృషదుపల శోభా కుచతటే శిరీషాభా చిత్తం అవడం అంటున్నారు. అంటే రాయి కఠినత్వము, రిఫ్లెక్టివ్నెస్ లేదు, జడత్వము పోయి అవిద్య వలన మనసు కాఠిన్యంగా ఉంటుంది. జ్ఞానం కలిగినప్పుడు అదే మనసు ప్రకాశానికి ఆధారం అవుతుంది. ఇది అంతఃకరణ పరివర్తనకు సంకేతం. ఇదే దృషదుపల శోభాకుచతటే, దృషదుపల శోభాకుచతటే. ఇంకా ఏం మిగిలింది? ఉరసిజ ఆరోహ విషయ, ఉరసిజ ఆరోహ విషయే పృథు. ఉరసిజము ఆరోహమునకు మళ్ళీ ఫిజికల్ అర్థాలు తీయం. శరీర అవయవాలు అనేటటువంటి పరిస్థితే లేదు, మనం అవయవంగా చూడడమే లేదు శ్లోకాన్ని. అంటే ఉరసిజ హృదయమును జనించిన, ఉరసి అంటే హృదయము, హృదయమున జనించినటువంటి ఆరోహ విషయే, ఇన్ ద అసెండింగ్ స్టేట్, ఇన్ ద గ్రోయింగ్ స్టేట్, ఇన్ ద రైజింగ్ స్టేట్, వెన్ ద హై హార్ట్ ఈజ్ కాంటెంప్లేటింగ్ ఆఫ్ హయ్యర్ థింగ్స్. ఏ హృదయంలో అయితే ఆరోహము అంటే ఎసెంట్, గ్రోత్, రైజ్ ఉంటుందో
ఏదైతే సూక్ష్మమైనటువంటి విషయాలను వెతుక్కుంటూ ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన చైతన్యాన్ని తెలుసుకుందామని ప్రయత్నం చేస్తుందో అదే ఆరోహము. ఉరసిజ హృదయమున జనించిన ఆ స్థితిలో పృథు అని రాశారు. పృథురు రసిజారోహ విషయే. పృథు అంటే విస్తృతం, విస్తారము. అందుకే పృథివీ అన్నారు. పృథు చక్రవర్తి అంటే విశాలమైన సామ్రాజ్యానికి చక్రవర్తి కాబట్టి పృథు చక్రవర్తి. పృథివీ విస్తారమైనది, వెరీ ఎక్స్పాన్సివ్, విస్తృతం. ఎలా ఉంది మనసు? ఇందాకలా శిరీష కుసుమంలా ఉంది, దృషదు ఫలము శిరీష కుసుమమైంది. అతి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి కృషే మధ్య తన్వి ఇప్పుడేమైంది? పృథు అయిపోయింది, అంటే సర్వవ్యాపకం అయిపోయింది. ఏదైతే అత్యంత సూక్ష్మము అణోరణీయాన్ అన్నట్టుగా హృదయస్థంగా ఉన్నదని తెలుసుకున్నాడో అదే పృథు సర్వవ్యాప్తమైన చైతన్యము అని తెలుసుకున్నాడు. అదే సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం బ్రహ్మమయం రేరే, సర్వం బ్రహ్మమయం అనేటటువంటి స్థితి. అంటే రెండు కాంట్రాస్ట్స్ ఉన్నాయి. దృషదుపల దృషదుపలంలా ఉండేటువంటి కుచితటి హృదయము, దృషదుపలము అంటే సన్నికలు రాయి లాంటి బండరాయి లాంటి హృదయము శిరీషాభా చిత్తే అయింది. ఎందుకు? విశుద్ధ సత్వంగా మారింది. ఇందువలన నిధిధ్యాసం వలన. అదే కృషే మధ్య. నిధిధ్యాసం చేస్తే వీడికి ఏమిటి తెలిసింది? సర్వ ఆత్మభావం వచ్చింది. ఆత్మ అంటే సారము, సర్వసారము నేనే అని తెలిసింది. సర్వాత్మభావం అంటే సర్వసారము నేనే, సర్వవ్యాప్తమైన చైతన్యం నేనే అని తెలిసింది. కర్తాపి వా కారయితాపి నాహం, భోక్తాపి వా భోజయితాపి నాహం, ద్రష్టాపి వా దర్శయితాపి నాహం, కేవల స్వయం జ్యోతిరనీదృగాత్మ. ఇప్పుడు చెప్పినది ఇందాక చెప్పినటువంటిది ఆకాశవత్ అనే శ్లోకము రెండు వివేక చూడమణిలో కన్క్లూడింగ్ పార్ట్స్లో వచ్చాయి. కేవల స్వయం జ్యోతి అనీదృక్, ఇటువంటిది అని చెప్పరాని. ఈ దృక్ అంటే ఇటువంటిది, కీదృక్ ఎటువంటిది, అనీదృక్ చెప్పరానటువంటిది. అనీదృగాత్మ కేవల స్వయం జ్యోతిరని దృగాత్మ. ధ్యాన కేంద్రీకరణ తరువాత చైతన్యము విశ్వవ్యాప్తంగా అనుభూతమవుతుంది. చైతన్యం ఎక్కడుంది అంటే ఇదో ఇక్కడ ఉందండి అన్నాడు. ఇంకా ఆకాశం ఎక్కడుంది అంటే ఇదో ఈ రూమ్లోని ఈ కప్పులోనే ఉందని ఎలా అన్నాడో, విశ్వవ్యాప్తంగా అనుభూతమైన చైతన్యమే ఇక్కడ కూడా అనుభవం అవుతుంది అని తెలుసుకుంటాడు. ఉరసిజ ఆరోహ అనే పదాలకు అవయవాల ప్రసక్తే లేదు. ఎన్ని విధాలుగా పరివర్తన చెందినటువంటి అంతఃకరణం, అటువంటి పరివర్తన చెందిన అంతఃకరణంలో ఇక దుఃఖాలు, కష్టాలు, చింతలు ఎక్కడుంటాయి? అదే మా శుచః. తేషాం చింతా నాస్తి కిల, తేషాం ఎవరి చిత్తమవుతే దృషదుపలంగా ఉండేటటువంటిది శరీరాభాషమైనదో, ఎవరి చిత్తమైతే కృషే మధ్య తన్వీలా నిధిధ్యాసనలోనున్నదో, ఎవరి చిత్తమైతే పృథురురసిజారోహ విషయే అంటే సర్వవ్యాపక చైతన్యాన్ని విస్తృతంగా తెలుసుకుందో అటువంటి వాళ్లకు చింతా నాస్తి కిల, తేషాం చింతా నాస్తి కిల. కాలత్రయ జిత కందర్పణాం, సర్వేంద్రియ దర్పణాం, కాలత్రయజిత కందర్పణాం, ఖండిత సర్వేంద్రియ దర్పణాం, చింతా నాస్తి కిల, తేషాం చింతా నాస్తి కిల. అది ఎలా వస్తుంది మరి? అది పరమహంస గురు పదచిత్తానాం, పరమహంస
గురుపదచిత్తానాం బ్రహ్మానందామృతమత్తానాం చింతా నాస్తి కిల. దృషదుపలంగా ఉన్నటువంటి హృదయము శిరీషాభమైన చిత్తముగా మారింది. కృషే మధ్యే భృశం అనేటటువంటి సూక్ష్మ నిధిధ్యాసనలో సూక్ష్మాతి సూక్ష్మంగా విచారణ చేసినటువంటి అంతఃకరణ శుద్ధి గలవారలకు పృథురురసిజారోహ విషయే, ఆరోహ విషయే ప్రపంచాన్ని తెలుసుకునేటటువంటి విషయంలో పృథు అత్యంత విస్తృతమైన సర్వ ఆత్మభావము, సర్వసారభావము, అహం సర్వాత్మో అస్మి, నేనే సర్వాత్మకుడను, సర్వమునకు సారము నేనే అని తెలుసుకోవడమే చింతా నాస్తి కిల. దృషదుపలము కుచితటి శిరీషాభాసమైనది. ఎలా, ఏ విధముగా ఈ చిత్తశుద్ధి పొందాడు వీడు? చిత్త ఏకాగ్రత, చిత్త నైర్మల్యత, చిత్త వైశాల్యము, చిత్తశుద్ధి అని మాటి మాటికి చెప్పుకుంటుంది. ఎలా పొందాడు? మన్మనాభవ మద్భక్తో మదియాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. దానివల్ల అంటే నిష్కామ కర్మయోగాన్ని, ఉపాసనను సముచ్చయం చేసి గట్టిగా చిత్తశుద్ధిని పొందుట వలన అప్పుడు జ్ఞానోదయమైనటువంటి తరుణం వచ్చినది. అటువంటి జ్ఞానయోగ్యత ప్రాప్తికి రెడీ అయినటువంటి మనసు జ్ఞానోదయానికి తరుణమైనది. అదే కాచిదరుణ. ఉదయం పొద్దున్న చూడండి, కొంచెం ఉదయం అప్పుడు అరుణంగా ఉంటుంది. అదే కొంచెము అరుణము, ఉదయము. ఆ జ్ఞానోదయ అరుణ తరుణంలో, అరుణమైనటువంటి జ్ఞానోదయ తరుణంలో బుద్ధి పృథు విస్తారమైనది, సమత్వాన్ని పొందింది. అదే పృథురురసిజారోహ విషయే కాచిదరుణ. కాలత్రయజిత కందర్పాణం ఖండిత సర్వేంద్రియ దర్పాణం. సర్వేంద్రియ దర్పములే దృషదుపలం, బండరాయి గుండె. కాలత్రేజిత కందర్పాణం అంటే సకల కోరికలను పుత్రేషణ, విత్రేషణ, విత్తేషణ, లోకేషణ అనే ఏషణాత్రయమును వ్యుత్థాయా దాటి అథ భిక్షాచర్యం చరంతి, నైష్కర్మ్య సిద్ధిని అవలంబిస్తారు, సర్వధర్మ పరిత్యాగాన్ని చేస్తారు. అదే జ్ఞాన నిష్ఠ. అదే భృశే భృశం మధ్యే తన్వి. అదే పృథురురసిజారోహ విషయే. శంభో కరుణా జగత్రాతుం కాచిదరుణ. కాచిదరుణ అంటే ఈ కొంచెం జ్ఞానోదయము ఏదైతే జరిగినదో అది శంభో కరుణ, శంభుని యొక్క, పరమేశ్వరుని యొక్క కరుణ. ఎందుకు? జగత్రాతుం, జగత్తును రక్షించుట కొరకు. ఇది శ్లోకానికి గుండెకాయ ఈ మాట. జగత్రాణము అంటే శరీర రక్షణము, లేకపోతే హెల్త్ చెకప్, అది కాదు అక్కడ అర్థం. తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. తేషాం ఏవ, ముందు చెప్పినటువంటి వాళ్లకు. ఎవరికి? భృశం తన్వీ మధ్యే పృథురచితారోహ విషయే అనేవాళ్లకు అనుకంపార్థం, దయతో, కరుణతో, అహం నేను, అజ్ఞానజం అజ్ఞానం పుట్టినటువంటి, తమహ చీకటిని, బండరాయిని, దృషదుపలాన్ని నాశయామి నాశనం చేస్తాను. ఇప్పుడేమిటతడు వాడు? ఆత్మభావస్థ, ఆత్మభావస్థుడై ఉంటాడు. ఎలా కలుగుతుంది? జ్ఞానదీపేన భాస్వత, జ్ఞానదీపంతో వెలిగిపోతూ ఉంటాడు. తేషామేవ అనుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానం అవిద్య అంధకారాన్ని తొలగిస్తుంది. కరుణా కాచిదరుణ, కరుణ
అనుగ్రహము, అరుణ, జ్ఞానోదయము. అత్యంత గంభీరమైనటువంటి రూపకం. చూడండి, ఆలోచించండి, అనుభవించండి. సూర్యోదయం చీకటితో యుద్ధం చేయదు. అది ఉదయించిన వెంటనే చీకటి తెలియదు, దానికి అదే పోతుంది. బ్రహ్మజ్ఞానం ఉదయించినప్పుడు బ్రహ్మజ్ఞానం అవిద్యకు విరుగుడస్త్రం కాదు. అవిద్య దానికి పాటుకు అదే పోతుంది. ఇది రజ్జువు అని తెలిసిన తరుణంలో సర్పాన్ని తొలడానికి ఇటు అటు సర్పం లేకుండా చేయడానికి వేరే ప్రక్రియ అక్కరలేదు. రజ్జుజ్ఞానం సర్పభ్రాంతితో పోరాడదు. రజ్జుజ్ఞానం కలగగానే సర్పభ్రాంతి అదే పోతుంది. బ్రహ్మజ్ఞానం ఉదయించినప్పుడు అవిద్య అదే అంతరించిపోతుంది. ఉదయం అయిన వెంటనే సూర్యోదయము చీకటి దానికి దానుగానే తొలగిపోతుంది. వేరే ప్రక్రియ లేదు. వేరే క్రియ జ్ఞానం అవిద్యను పోగొట్టిందండి. జ్ఞానం అనేటువంటి క్రియయే అనే ప్రక్రియ లేదు. అహంతే పాపేభ్యో మోక్షయిష్యామి అనే ప్రసక్తి లేదు. పరమేశ్వరుని కరుణతోనే జ్ఞానోదయం అని రాసి ఉంది. శంభో కరుణ జగత్రాతం. శంభుని కరుణ ఉంటేనే నీకు జ్ఞానం వస్తుంది. కాచిదరుణ అంటే ఆ కొంచెం జ్ఞానోదయం వస్తుంది. మరి శంభుడు కరుణ ఉంటుందో లేదా? శంభుడు ఎవరు? హూ ఇస్ దట్ శంభు? హూ ఇస్ దట్ పరమేశ్వర? ఆత్మయే. నీవే నీవే నిన్ను కరుణించుకో. నీవే నీ పాపాలను పోగొట్టుకో. నీవే ఆత్మ. ఆత్మయే బ్రహ్మ. నీవు అంటే ఈ శరీరేంద్రియ సంఘాతం కాదు కదా. త్వమేవాహం త్వమేవాహం అహమేవ త్వం కాదు, అహమేవ త్వం త్వమేవాహం అహమేవ త్వం. అసంగోహం 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 పునః పునః సచ్చిదానంద రూపోహం అహమేవాహం అవ్యయః. అహం బ్రహ్మాస్మి. అయమాత్మా బ్రహ్మ. అహమేవాహం అహమేవాహం. అంటే శంభో కరుణ అంటే ఆత్మజ్ఞానంలో ఆ శంభుడు ఈ కరుణించబడినవాడు అనే రెండు డ్యూయాలిటీ లేని స్థితిలో ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మ. ఇంతకన్నా గంభీరమైనటువంటి ఒక బోధన ఎక్కడ దొరుకుతుంది? ఇంకా చూద్దాం. దీన్ని ఒక ట్యాబ్లెట్ ఫార్ములాకి తెచ్చుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ప్రకృతి సరళా మందహసితే అంటే సరళమైనటువంటి ఉన్నదా లేదా అనేటటువంటి ఆ బ్రహ్మ ప్రకాశము తెలిసిన వాళ్ళకు ఉంది, తెలియని వాళ్లకు లేదు. కొందరు కలడందురు నేను, కొందరు లేడందురితడు గుణిగాడనుచు అన్నట్టుగా సత్యం బ్రహ్మ ఆత్మ అన్నీ ఒక్కటే. సత్యమన్న బ్రహ్మ అన్న, చిత్తన్న ఆత్మన్న, సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అన్న, సచ్చిదానంద ఆత్మ అన్న ఒక్కటే. అరాళాకేశేషు మాయ యొక్క సంక్లిష్టత. ప్రపంచం సూటిగా ఉండాలని ఆశించకు. ప్రపంచం సూటిగా ఉండకుండా ఉండడమే దాని యొక్క నైజము. శిరీషాభ చిత్తే సూక్ష్మ చిత్తం, మృదుత్వం అవసరం, చిత్తశుద్ధి అవసరం. సాధన చెయ్యి. దృషదుపల శోభ కుచితటే. అహంకారం యొక్క కఠినత్వమే మనస్సు రాయిలా ఉండడం. అది పరివర్తన చెందాలి. ఎలాగా? మన్మనాభవ మద్భక్తో పట్టుకో. వృషం తన్వి మధ్యే అంటే అతి సూక్ష్మమైనటువంటి బుద్ధితో నిధిధ్యాసన చెయ్యి. కేంద్రీకృత ధ్యానంతో సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటటువంటి నైష్కర్మ్య సిద్ధిలో ఉండు. పృథురురసిజారోహ విషయే సర్వవ్యాప్తమైన చైతన్యాన్ని, బ్రహ్మానుభవాన్ని పొందు. అదే సర్వం బ్రహ్మమయం. యగత్రాతం శంభోర్జయతి జ్ఞానోదయం విముక్తి మోక్షయిష్యామి మా శుచ. నేను నీకు మోక్షం ఇస్తాను, నేను నిన్ను కరుణిస్తాను అనే దానికి ఏం అర్థం ఉన్నదో ఇక్కడ కూడా జగత్రాత్మ శంభోర్జయతి అనేదానికి అదే అర్థం. మా శుచ. అప్పుడు శోకమోహాలు ఎక్కడుంటాయి? అవి మనసు సంబంధించినవి. రాగద్వేషాలు మనసు సంబంధించినవి. కష్టనష్టాలు శరీరానికి సంబంధించినవి. శరీరమే వీడు కాదు. ఇప్పుడు వాడికి మా శుచ అనేటటువంటి బోధన ఎందుకు? వాడికి అక్కర్నే లేదు.
శరీరం కానప్పుడు ఇక శోకం అనే ప్రశ్న ఏమున్నది? ఈ శ్లోకంలోని ఆధ్యాత్మిక మార్గపటం, ద రూట్ మ్యాప్ ఆఫ్ ఇన్నర్ ఎవల్యూషన్. ఓకే, అవిద్య డీకోడింగ్ ది ఎన్క్రిప్టెడ్ మ్యాప్ ఆఫ్ శ్లోక 93. అవిద్యలో ఇలా ఉంటుంది: వక్రంగా, వంకలు వంకలుగా, కుటిలంగా, చిక్కులు చిక్కులుగా. వైర్లు చూడండి, 4 వైర్లు చిక్కు పడితేనే తీయలేం. అలా ఉంటుంది ఈ మాయ. మాయలో ఎన్ని వైర్లు ఉన్నాయో ఆవిడకి తెలియదు. అటువంటిది దిస్ పర్టిక్యులర్ శ్లోక ఇస్ మోర్ దెన్ ఎ పోయిట్రీ. టు ద అన్ఇనిషియేటెడ్ దిస్ అపియర్స్ లైక్ ఏ సాకార రూప వర్ణన. సౌందర్య లహరి రీడ్స్ as a beautiful devotional portrait of a deity, Amma. To the seeker, it is a masterfully constructed curriculum to learn. Constructed curriculum అంటే వేదాంత విద్యాధ్యయన కరిక్యులం. ఇది కోర్ థీసిస్. ద శ్లోక ఇస్ an encrypted map of designed to shift the practitioner's perspective from the transient world of forms to the eternal Atman. నిర్గుణ పరబ్రహ్మము, ఫార్మ్స్ అండ్ ఎగ్జిస్టెన్స్. ఎంత మేజ్లా ఉందో చూడండి, పజిల్లా ఉంది. అన్నీ వలయాలే, అన్నీ చుట్లే, అన్నీ వంకర వంకర దారులే. ఇది ఎలా వచ్చింది? నిర్గుణ పరబ్రహ్మం తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నవాడు ఎలా తెలుసుకుంటాడు? కరుణ. ది సమగ్ర అద్వైత పెర్స్పెక్టివ్ రికన్సైల్స్ ద అట్రిబ్యూట్లెస్ అబ్సల్యూట్, ద నిర్గుణ పరబ్రహ్మ విత్ ద వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్. అంటే ఈ రెండింటిని రికన్సైల్ చేయాలి. ఎలాగా? దర్ ఇస్ ఓన్లీ వన్ బ్రిడ్జ్. దట్ బ్రిడ్జ్ ఈజ్ వాట్? కరుణ. ద ఇన్ఫైనట్ టచెస్ ద ఫైనట్ త్రూ ద సింగులర్ బ్రిడ్జ్, దట్ ఈస్ కాల్డ్ ది కంపాషన్. ఆ కంపాషన్ అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం. Through the limitation of Maya, the Absolute manifests as a saving grace to navigate the soul through the labyrinth of existence. So this is the labyrinth of existence. ఇలా ఎగ్జిస్టెన్స్లో ఎన్ని ఫోల్డ్స్, ఎన్ని అవకతవకలు ఉన్నాయి. ఓకే, బ్రహ్మజ్ఞాన నాలెడ్జ్ ద అబ్సల్యూట్ మేనిఫెస్ట్ as compassion to liberate beings from the bond of samsara. చూడండి, కేశేషు అరాళ. ఎన్ని చిక్కుముడులు ఉన్నాయో, జుత్తులో ఎన్ని ముళ్ళు ఉన్నాయో అలాగే ది ఎనాటమీ ఆఫ్ ద వరల్డ్ అరాళ కేశేషు. ద ఫిజికల్ పోర్ట్రైట్ అరాళ కేశేషు, కర్లీ వైండింగ్ హెయిర్. Spiritual reality, the winding hair symbolizes Maya, the primordial power of projection. Maya does not operate in straight lines or logical absolutes. It weaves a dense, non-linear web of cause and effect. మాయ తాలూకా ఇదేమిటి? ఆ వీవు కాజ్ ఎఫెక్ట్, కారణము కార్యము. దట్ అబ్స్క్యూర్స్ ద అండర్లయింగ్ ట్రూత్. మాయాం తో ప్రకృతిం విద్యాన్. నో దిస్ మాయా, its nature, demands of the mind. The student must accept the world inherently curved. Arala, you can't expect the world to be straight. If you demand that the material world be straightforward, logical, and inherently fair, you will remain trapped in the knots of your own frustration. By recognizing the winding nature of the Maya, the seeker stops demanding truth from the external complexity and turns inward. The radiance of being, that is mandahasite, a gentle smile, mandahasite, that is the naturally straight, sarala, swabhavanga, saralamadi, simple, prakriti sarala అన్నారు. అందుకే ది హాల్ మార్క్ ఆఫ్ అబ్సల్యూట్ బ్రహ్మన్, unlike the world which requires heavy work of Maya to exist, the radiance of self by its very nature is very simple, straight, and prakritiya sarala, naturally straight, devoid of the curves of Maya or non-duality, and effortless glow. Spiritual radiance is not an achievement but an inner light. Gentleness, truth does not impose itself by force. It shines as ever-present background or adhisthana. Now the paradox of inner instrument. Inner instrument లో 2 బాధలు ఉన్నాయి. ఇదే దృషదఫలము, ఇదే శిరీషాభాసం అవ్వాలి. The jarring contract between Sirisha, a flower of extreme softness, and the Drishadupala, a hard unyielding stone. The spiritual reality, necessary architecture of the Antahkarana, the inner instrument, the mind locked in ignorance, is heavy and rigid like a stone. Yet, its hardness is not to be discarded in the alchemy of knowledge. Redefined mental stability, prakashat
Prakasha Ashraya is the required, Prakasha Ashraya is required for the foundation to hold the immense weight of the divine radiance. And that blossoms into a Sirisha Pushpa. Now, the steps are: the mind is hardened, the hardened mind, stula chitta, gross mind, preoccupied with rigid egocentric dvandvas and ragadveshas and material density. Then you have to soften the mind through the disciplines of karma yoga and the upasana. The spiritual discipline, the unyielding rigidity of the ego dissolves, cultivating receptivity. Once it is jnana yogyata prapti sadhiste, the subtle mind becomes like a Sirisha flower, Sirisha kusma, very refined, capable of perceiving the Atma Jnana Brahmanishta. The truth is seen only by the సూక్ష్మదర్శిభిః. ఆల్రెడీ చెప్పుకున్నాము. దృశ్యతే తు అగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. ఓకే, సటిల్గా ఉన్నప్పుడు తన్వి మధ్యే పురుషం, ద ఫార్మ్ షిఫ్టింగ్ ఫ్రమ్ తన్వి స్లెండర్ టు ద పృథు ద వ్యాస్ట్. ఇక్కడ ఉన్నప్పుడు ఎంతో సూక్ష్మంగా ఉంది. స్పిరిచువల్ రియాలిటీ వచ్చిన తర్వాత పృథు అయిపోయింది, అంటే సర్వవ్యాపకం అయిపోయింది. ది సీకర్ మూవ్స్ ఫ్రమ్ లోకల్ కాన్సన్ట్రేషన్ టు రియలైజింగ్ దిస్ సర్వం కల్విదం బ్రహ్మ. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఇండీడ్ బ్రహ్మన్. సో exclusion of Maya, slender focus, ascent, or that is the Aroha Vishaye అనేదానికి అది. Now, the parts Arala, Maya, Mandahasa, Brahman, Sirisha, Drushadupala, Antahkarana is Drushadupala, Rai, Bandarayala, Pushpanla, Maradam, Tanvi in the Nithichyasa, Prudhu, once you understand the Sarvatma Bhava, Aruna, dawn, grace, knowledge, liberation is the dawn that naturally ends the night of ego. Dawn of liberation, Aruna Rangu, the physical portrait, the Aruna, the dawn red light rising to the Jagatratum to save the world. Spiritual reality, the climax of the internal journey, the descent of grace. In Advaita, saving the world is not a physical rescue operation. శారీరకమైన రక్షణ కాదు. ఇట్ ఈస్ ద అల్టిమేట్ కంపాషన్. ద రిమూవల్ ఆఫ్ అవిద్య ఈజ్ మా శుచ, మాకు మోక్ష ఇష్యామి మా శుచ, పాపేభ్యో మోక్ష ఇష్యామి అనేటటువంటిదే ఇది. ద నేచర్ ఆఫ్ ఆటోమేటిక్ లిబరేషన్. Grace works exactly like the dawn. The sun does not fight the darkness. సూర్యుడు చీకటితో పోరాడడు. It simply rises and the darkness ceases to be. Knowledge as mercy, the gift of self-realization that ends the nightmare of samsara. Automatic liberation, the rise of Brahmajnana, automatically ends egoic bondage without forceful struggle. The redness of grace, the Aruna, transitioning from the darkness of ignorance or tamas to the light of knowledge, is the Arunodaya Jyoti. Tamasoma Jyotirgamaya. మాయా సంక్లిష్టమైనటువంటి ఈ జగత్తు, అక్కడ రాయిలా ఉన్నటువంటి గుండె చిత్తశుద్ధి కావాలి, శిరీష పుష్పంగా మారాలి. అటువంటి చోట కృషే మధ్యే తన్వి, జ్ఞానోదయానికి సరిపోయినటువంటి నిధిధ్యాసన చేయాలి. అక్కడ పృథుత్వం వ్యాపిస్తుంది, సర్వవ్యాపకత తెలుస్తుంది. అదే శంభోః కరుణా జయతి కాచిదరుణా. ఆ కరుణా రూపంలో బ్రహ్మప్రకాశం. మాయా సంక్లిష్ట ప్రపంచంలో శుద్ధ చిత్తంలో ఉదయించే బ్రహ్మజ్ఞానమే జగత్తును రక్షించే కరుణ. ఇదే అద్వైత సార సంగ్రహము. మాయ నుండి ముక్తి వరకు ఈ శ్లోకంలో చెప్పబడింది. ఎలా నిధిధ్యాసన చేయాలి? స్టెప్ 1, అందరూ ఏకాగ్రంగా కూర్చోండి. అహమస్మి, 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 అహమేవాహం, 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 సోహం, సోహం. ఈ చిక్కుముడులన్నీ మాయా కార్యాలు. ఇవి నిజం కాదు, ఇవి ఇంద్రజాలము, ఇవి కల్పితములు, ఇవి భ్రాంతి, ఇది భ్రమ. ఈ చిక్కుముడులతో, రాగద్వేషాలతో, ద్వంద్వాలతో నాకేమి పని? చిక్కుముడులు నావి కావు.
నెంబర్ 2, చైతన్యము సరళము. మనసు ప్రసన్నతలోనే చైతన్యం తెలుస్తుంది. ప్రపంచం సంక్లిష్టంగా ఉందంటున్నారు. అయితే నేను ప్రపంచంలో ఉన్నానా, వేరే ఉన్నానా? నువ్వు ప్రపంచంలో ఉన్నట్టు అనిపించినా నీవు పరబ్రహ్మమువు, నీవు చైతన్యమువు. కాబట్టి ఈ సంక్లిష్టతతో, ఈ వక్రంతో, ఈ అరాళంతో సరళమైన నీకు ఎట్టి సంబంధము లేదు. చిత్తశుద్ధి ఉందా? నా మనసు రాయిలా ఉందా, శిరీష కుసుమంలా ఉందా? కఠినమా, మృదువా? కఠినమవుతే ఇంకా గట్టిగా ధ్యానం చేయాలి. మృదువుగా ఉంటే నిధిధ్యాసనం చేసుకోవాలి. కఠినంగా ఉంటే మన్మనాభవ చేసుకోవాలి. అంటే కర్మయోగము, ఉపాసనలు చేసి దానిని మెత్తపరుచుకోవాలి. మెత్తపరుచుకుంటే కృషే మధ్యే తన్వి అవుతుంది. ఆ కృషే మధ్యే తన్వి నిధిధ్యాసన. ఆ నిధిధ్యాసనలో సూక్ష్మ చిత్తమే జ్ఞానయోగ్యం అవుతుంది. నిధిధ్యాసన కేంద్రీకరణ. మనసు ఎలా ఉండాలి? సూక్ష్మంగా ఉండాలి. శిరీష కుసుమంలా ఉండాలి. కృషే మధ్య తన్వీలా ఉండాలి. తైలధారవత్ అంటారు ఉపదేశ సారంలో మహాత్మా మహర్షి. తరువాత చైతన్య విస్తరణ. పృథురు రసిజారోహ విషయే. పృథు, నేను విస్తారమైనటువంటి చైతన్యమును, అవధులు లేని చైతన్యమును, సర్కంఫరెన్స్ లేని కేంద్రమును. నేను శరీరము కాదు, మనసు కాదు, నాహం దేహో నాణ్యంతరంగో, నేను సర్వవ్యాపకమైన చైతన్యమును. జ్ఞానోదయం. అవిద్య కరిగిపోయింది, బండరాయి కూడా కరిగిపోయింది, అరుణోదయం అయినది. అది ఏ శంభో కరుణ కాచిదరుణ, అది ఏ దయ. అహమస్మి, 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 అహమస్మి. సోహం, సోహం, సోహం. అయమాత్మా బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ. అహమేవాహం, అహమేవాహం. బోధోహం పూర్ణబోధోహం సచ్చిదానంద పూర్ణబోధోహం శృత్యంతశతకోటి ప్రకటిత బ్రహ్మాహం. శృత్యంతశతకోటి ప్రకటిత బ్రహ్మాహం. నిత్యోహం నిరవధ్యోహం శాంతోహం సచ్చిదానందోహం పూర్ణోహం సంపూర్ణ పూర్ణబోధోహం. The physical portrait described by our master Shankaracharya ji was never merely an object of devotion. It is not a sakara aradhana. It was always a mirror. The ultimate revelation of Sloka 93 is that the divine from the being mapped is the very architecture of the seeker's own awakening consciousness. Now the map is charted. Road map ఉన్నది. ద డాన్ అవేట్స్. ఎవరికి తెలుసుకుంటే వాళ్ళకు అరుణోదయం అవుతుంది. తెలుసుకోకపోతే చీకట్లో ఉంటాము. శ్రోష్యసి వినంక్షసి. అర్థం చేసుకోలేదా? మహతీ వినష్టి, దుంపనాశనం అయిపోతావు. సరళాకేశేషు ప్రకృతి సరళామందహసితే శిరీషాభాచిత్తే దృషదుపలశోభాకుచతటే మృషం తన్వీ మధ్యే పృథురసిజారోహ విషయే జగత్రాతుం శంభోర్ జయతి కరుణా కాచిదరుణా. జగత్రాతుం శంభో జయతి కరుణా కాచిదరుణా. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. సోహం, 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 సోహం.
సోహం 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 సోహం. ఇదే రూట్ మ్యాప్. గూగుల్ మ్యాప్ వేసుకుంటారు కదా, అలాగా. ప్రకృతి సరళ మందహసితే రూపించబడినటువంటి బ్రహ్మ ప్రకాశం. సత్యమన్న బ్రహ్మన్న ఆత్మన్న సహజ సిద్ధంగా ఉన్నది. అరాళ కేశేషు ప్రపంచమంతా మాయా సంక్లిష్టతతో వంక్రంగానే ఉంటుంది. దాన్ని స్ట్రైటన్ చేయడానికి నీ సమయాన్ని వేస్ట్ చేసుకోకు. రాగద్వేషాల్లో పడి కొట్టుకోకు. శిరీషాభ చిత్తే సూక్ష్మంగా నీ మనసు కావాలి. ఈ సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి, దాంట్లో పడకుండా ఉండడానికి సూక్ష్మమైన చిత్తం కావాలి. మృదుత్వం అవసరం. సాధన చెయ్యి. అయితే నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? దృషదుపలశోభ కుచితటే. అహంకారం నేను అనే ఈగో వలన రాగద్వేషాలనే కాఠిన్యంతో మాయా సంక్లిష్టతతో కొట్టుకుంటున్నాను. దాని నుంచి పరివర్తన చెందాలి అంటే ఏం చేయాలి? నిష్కామ కర్మయోగము, ఉపాసన, సముచ్చయము చేసుకో. విద్య అవిద్యయా మృత్యుం తీర్థ విద్యయా అమృతం అశ్నుతే. అదే మన్మనాభవ. ఓకే. భుషం తన్వి మధ్యే అంటే సూక్ష్మమైనటువంటి బుద్ధితో నిధిధ్యాసన చేయి. కేంద్రీకృత ధ్యానము అదే నైష్కర్మ్య సిద్ధిలో నిష్టలో ఉండడము. అదే సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకం తాత్పర్యం. ప్రసురు రసిజారోహ విషయే అంటే అప్పుడు నిధిధ్యాసనలో ఈ చైతన్యము సర్వవ్యాపకమైన చైతన్యమే నేనని తెలుస్తుంది. సర్వాత్మభావం వస్తుంది. సర్వసారము నేనే అని తెలుస్తుంది. అదే బ్రహ్మానుభవము. అదే సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం బ్రహ్మమయం రేరే సర్వం బ్రహ్మమయం. జగత్రాతం శంభోర్జయతి. జగత్తును రక్షించడానికి శంభుడు కరుణతో మనకు ఈ గరుణోదయాన్ని, జ్ఞానోదయాన్ని ప్రసాదించారు. ఆ జ్ఞానోదయం శంభుని కరుణ అంటే ఆత్మభావాన్ని పొందడమే. అదే విముక్తి. మోక్షయిష్యామి మా శుచ అన్న అదే అర్థం.